ఇక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, భారత జాతి పిత, మహాత్ముడు. సో 78 ఇయర్స్ వయసులో కూడా ఆయనకి లైంగిక వాంఛలు తగ్గలేదు. ఆయన రాత్రి అమ్మాయిలతో పడుకునేవాడు అని చెప్పి కొంతమంది గతంలో ఆరోపణలు చేశారు. ఇప్పటికీ కూడా అటువంటి ఆరోపణలు చేసేవాళ్ళు ఉన్నారు, వాటిని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మహాత్మా గాంధీ అంటే ఒక మహాత్ముడు, ఒక అహింసావాది, ఒక అహింసామూర్తి, పరమ రామభక్తుడు. అలాంటి మహోన్నత వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు నిజమా? ఇది ఎవరి ప్రచారం? మీ విశ్లేషణ ఏంటి? మనం మహాత్మా గాంధీ అక్టోబర్ 2 రాబోతుంది. మహాత్మా గాంధీ ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా అక్టోబర్ 2ని ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే, ప్రపంచానికి అహింసా దినంగా ప్రకటించారు. అది యునైటెడ్ నేషన్స్లో ఉన్న 193 దేశాలు ఏకాభిప్రాయంగా మహాత్మా గాంధీ జన్మదినాన్ని అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో 6 నోబెల్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఒబామా నుంచి, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నుంచి, యాషర్ అరాఫత్, నెల్సన్ మండేలా, ఆంగ్ సాన్ సూకీ, డెస్మండ్ టిటో లాంటి వాళ్ళు గాంధీ శిష్యులుగా చెప్పుకొని అద్భుతమైన మూమెంట్లకు ఆయన వేసి గాంధీ బాటలో వెళ్ళి ప్రపంచంలో మహాత్మా గాంధీ అంటే దీనికే కాదు ప్రపంచానికే మహాత్ముడు అన్నట్టు ప్రకటించడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు అడిగినట్టు మహాత్మా గాంధీ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు వ్యూస్ కోసం చేస్తారా, ఎవరినో సంతృప్తి కోసం చేస్తారా నాకు తెలియదు. కానీ అదేవిధంగా మను గాంధీ అని ఇద్దరు, అంటే మహాత్మా గాంధీ చనిపోయే నాటికి మహాత్మా గాంధీ 78 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఒక ముసలి తాతగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు భుజాల మీద వేసుకుని నడచగలిగాడు. వాళ్ళని వాకింగ్ స్టిక్ అని కూడా అంటారు మను అబా గాంధీని. ఆయన స్టిక్ బదులు వాళ్ళ భుజాల మీద వెళ్ళేవాడు. చనిపోయే నిమిషం సెకండ్ల ముందు కూడా వాళ్ళ భుజాల మీదే ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ ఒడిలోనే చనిపోవడం జరిగింది మహాత్మా గాంధీ. ఈ మను అబా గాంధీలు అంటే వాళ్ళ ముది మనవలు, గాంధీకి ముది మనవలు అవుతారనమాట. వీళ్ళు మహాత్మా గాంధీ వీళ్ళతో ఆరోపణలు చేస్తూ ఉంటారు. భయంకరమైన ఇట్స్ నాన్ సెన్స్ అనమాట, భయంకరమైన వార్నింగ్ చేస్తూ ఉంటారు. గాంధీ సెక్రటరీగా పనిచేసిన నిర్మల్ కుమార్ బోస్ అనే ఒక బుక్లో కూడా దీన్ని ప్రస్తావించాడు. నాకే అసహ్యం వేసిందన్నట్టు ప్రసంగిస్తూ ఉంటారు. కానీ గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఈ విషయం అన్నారని అంటారు, కానీ తప్పండి. ఈ మను అబా గాంధీలు ముది మనవలు. గాంధీ చనిపోయిన తర్వాత గాంధీ ఆశ్రమాన్ని నడిపింది అబా గాంధీ. మను గాంధీ కూడా గాంధీ కోసం ఎన్నో డైరీలు రాసించారు. గాంధీ సమయానికి వాళ్ళు 17-18 సంవత్సరాల యుక్త వయసులో ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్క విషయాన్ని అడుగుతానండి. మహాత్మా గాంధీ 35 సంవత్సరాల వయసులో ఆయన బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు. బ్రహ్మచర్య దీక్షని 35 సంవత్సరాల వయసులో ఆయన భార్య కస్తూర్బా గాంధీతో మాట్లాడి తీసుకోవడం జరిగింది. ఆయన ఒక అద్భుతమైన బ్రహ్మచార్యం తీసుకున్నాడు. తర్వాత ఆశ్రమం పెట్టడం జరిగింది. 2 ఆశ్రమాలు మనకు తెలుసు. మా అహ్మదాబాద్లో ఆశ్రమం అంటే మామూలుది కాదు. ఆశ్రమం ఎక్కడదనుకుంటున్నారు మీరు? సబర్మతి ఆశ్రమం. సబర్మతి నదీ తీరంలో చాలా విషయాలు బయటకు రావు. సబర్మతి నదీ తీరంలో ఆయన పెట్టిన సబర్మతి ఆశ్రమం అనేది ఇంద్రుడికి తన వెన్నుపామునిచ్చి వజ్రాయుధానికి సహాయం చేసిన ఋషి ఉన్న స్థానం, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆశ్రమం మీద ఆయన పెట్టాడు. అదే సబర్మతి ఆశ్రమం. ఆయనకి ఎంత భక్తి ఉంటుందో చూడండి. పరమ రామ భక్తుడు. ఆయన పూర్తి బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న వాళ్ళు. ఆయన ఏమీ కాదు. ఆయన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్లో, అంటే సత్యంతో నా పరీక్షలు అనే ఒక బుక్ రాస్తాడండి. అది ప్రపంచంలో బైబిల్ కంటే ఎక్కువ అమ్ముడిపోయింది బుక్. అది ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కూడా ఆయన బతుకున్నప్పుడే. ఆయన మీద ఎంత నమ్మకం ప్రజలకి. ఆయన ఒక అహింసా తత్వంతో ఒక సత్యాగ్రహ అనే ఒక ఇన్నోవేటివ్ ఆయుధాలు తీసుకొచ్చి సత్యాగ్రహం చేస్తే ప్రపంచమే వణికిపోయింది. ఇక్కడ ఏదో విచిత్రం అనుకుంటారు. ఒక మనిషికి ఇప్పుడు పెద్ద పెద్ద ఋషులు ఉదయించిన దేశం భారతదేశం. వివేకానంద అంటారనమాట, ఈ ఋషులు నడిచిన నేల ఇదని. తర్వాత అలెగ్జాండర్ని, నువ్వు భారతదేశం వెళితే ఆ భారతదేశం నుంచి మట్టి తీసుకురారా అని అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ అడిగాడంటే. ఎందుకంటే ఋషులు నడిచిన నేల అది, పెద్ద పెద్ద మహాత్ములు నడిచిన నేల, జ్ఞానం ఉదయించిన నేల అనేది అరిస్టాటిలే అంటాడంట. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి నేలలో ఋషులందరూ మనకి ఉపదేశించేవారు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆశ్రమాల్లో కూర్చొని ఉపదేశించేవారు, అంత జ్ఞానాన్ని తయారు చేసేవారు, రాముళ్ళు లాంటి వాళ్ళని తయారు చేసేవారు. కానీ ఇక్కడ ఒక్క విషయం, ఇండియన్ కల్చర్లో ఫర్ ది ఫస్ట్ టైం ఆశ్రమంలో బోధించడమే కాదండి, ప్రజలని ఒక తాటి మీద తీసుకొచ్చి
భారతదేశానికి స్వతంత్రాన్ని ఇచ్చిన ఒక ప్రదాత. గుర్తుపెట్టుకోవాలి. షిరిడీ సాయిబాబాని అడుగుతారంట ఎవరు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వెళ్ళి, నా దేశానికి స్వతంత్రం వచ్చిందా దేవా అని ఎవరైనా అడుగుతారు కదా, పెద్ద పెద్ద మహాత్ములు ఉంటే నాకు ఏం జరగబోతుందని. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వెళ్ళి షిరిడీ సాయిబాబాని అడుగుతారంట, నా దేశానికి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అని. వస్తారు మహాత్ముడు ఒకడు వచ్చి స్వతంత్రం ఇస్తాడని షిరిడీ సాయిబాబా చెప్పడం జరిగింది. రమణ మహర్షి కూడా గాంధీ చనిపోయినప్పుడు మహాత్ముడు వెళ్ళిపోయాడని ఆయన గట్టిగా బిగ్గరగా అడిచింది మనం చూస్తూ ఉంటాం. అర్థమైందండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన మహాత్మా అని పిలిచింది. సుభాష్ చంద్రబోస్ ఆయన జాతి పిత అని పిలిచింది. భారతదేశంలో 33 కోట్ల మంది మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఆయన్ని మహాత్ముడని కొలిసిన రోజు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 33 కోట్ల మంది భారతీయులు, అందులో చార్లీ చాప్లిను, ఐన్స్టీను, ప్రపంచంలో లియో టాల్స్టాయ్ లాంటి నోబెల్ లారెటరు, మార్టిన్ లూథర్ కింగ్ ఆయన తరం తర్వాత కూడా ఆయన యందు అత్యంత నమ్మకాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే ఆయన అంత గొప్ప మహాత్ముడు కాబట్టి. ఎవరైతే వాళ్ళు మౌను అబూలు అంటే 78 సంవత్సరాల వయసు గల ఒక ముసలి వ్యక్తి నిలబడి చిన్న గోసిగుడ్డ, ఇప్పటికి మన పల్లెటూరులో రోడ్డు పక్కన వెళుతూ ఉంటే ఒక గోసిగుడ్డ పెట్టుకుని ఒక చిన్న పంచిలాగా కట్టుకొని ఒక ముసలి వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారండి. వాళ్ళు పెట్టుకుంటారు కానీ గుడ్డ మొత్తం శరీరం అంతా నాకడిగానే ఉంటుంది. 78 సంవత్సరాల ఒక పళ్ళు లేని తలే లేని ఒక వ్యక్తి నేకడిగా స్నానం చేస్తూ ఉంటే 17 సంవత్సరాల వయసు గల ఒక యువతులు ఎవరైనా వాళ్ళకి ప్రభావితం అవుతారా? మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని అనడానికి నాన్సెన్స్ ఉంటుందా? రెండు, అందరూ విమర్శించే వాళ్ళకు ఒక విషయం చెప్తాను బాగా వెళితే. నౌకాలి అనే ఒక ఇన్సిడెంట్ ఉంటుందండి. ఇదే మహాత్మా గాంధీ బయోగ్రఫీ రాస్తారు లూయిస్ ఫిషర్. ఆయన రాసిన బుక్ మీదే మనకు మహాత్మా గాంధీ అటన్బరో తీసిన మూవీకి 7 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. ఆ బుక్కులో ఆయన అదే సమయంలో గాంధీతో ఉంటారు కూడా. ఆయన స్వయంగా సబర్మతి ఆశ్రమానికి నౌకాలి వెళ్తారు. నౌకాలి అంటే ఈరోజు బంగ్లాదేశ్ దగ్గర కొన్ని లక్షల మంది హిందూ యువతల్ని సెరబట్టి అటు జిన్నా యొక్క పిలుపుకి ఇచ్చి ఎంతో నరమేధం జరిగే కాడికి నౌకాలికి వెళ్తారు మహాత్మా గాంధీ. గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుని లూయిస్ ఫిషర్ ఏమంటారో తెలుసా అండి ఆ బుక్లో, మహాత్మా గాంధీ ఉపదేశించిన అహింసే ఈరోజు ఆయన పరీక్షిస్తుందంట. గుర్తుపెట్టుకోవాలి. ద సేమ్ ప్రిన్సిపల్స్ దట్ హీ రైజ్డ్, ద సేమ్ ప్రిన్సిపల్ ఆర్ టెస్టింగ్ హిమ్. గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సందర్భంలో ఆయనంట గాంధీ యొక్క తన జీవితంలోనే తన యొక్క హోప్ అంతా కోల్పోయిన రోజు అనమాట. గొనుక్కుంటాడంట ఆయనలో ఆయన. అయ్యో ఇదేంటి, మత కలహాలేంటి, ఏమైపోతుంది, నేను చనిపోతే బాగుండు అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు 120 సంవత్సరాలు బతకాలని ఆయన కోరిక. నేను చనిపోతే బాగుండి చూడలేకపోతున్నాను అనుకునే రోజు. ఇలాంటి సందర్భంలో 78 సంవత్సరాల వ్యక్తికి బ్రహ్మచర్య దీక్ష 35 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ప్రపంచమంతా ఆయన కొలిచే ధోరణిలో, అప్పటికే నోబెల్కి 2 సార్లు ఆయన ప్రమోట్ అవుతారు. ప్రపంచమంతా ఈయన వైపు ఉంది. మాంచెస్టర్ ప్రజలే ఈయనకి బ్రహ్మరథం పట్టి ప్రపంచంలో లియో టాల్స్టాయ్ నోబెల్ లారెట్లు బ్రహ్మరథం పడుతుంటే ఇలాంటి వ్యక్తి అక్కడ సెక్సువల్ కోరికలు వస్తాయా? అలాంటి వ్యక్తిని విమర్శించే పనిలో ఉంటారు. ఎందుకంటే మహాత్మా గాంధీ అంటే మార్క్సిస్టులకి కుదరదు, కమ్యూనిస్టులకి కుదరదు, రైట్ వింగ్ యాక్టివిస్టులకి పరమజాతీయవాదులకి కుదరదు. మహాత్మా గాంధీ అనేది ఒక పరాకాష్ట హ్యూమన్ ఎవల్యూషన్కి. అహింస నేనైతే ఒకటే చెప్తానండి, అహింస అంటాం. మా రామాయణంలో ధర్మాన్ని నిలబెట్టడానికి రాముడు కొన్ని లక్షల మందిని సంహరించవలసి వచ్చింది. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేసి కొన్ని లక్షల మంది సంహరించి ధర్మాన్ని నెలకొల్పడం జరిగింది ధర్మమూర్తులుగా. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అయితే జీసస్ ఇలాంటి వాళ్ళు ఈ ధర్మాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించారు. ఇలాంటి అవతార పురుషులే హింసకి తావివ్వడం జరిగింది ధర్మాన్ని నిలబెట్టడానికి. ధర్మం కోసం హింసలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. కానీ మహాత్మా గాంధీ ఫర్ ది ఫస్ట్ టైం హింస అనేది చేయకుండానే అహింస సాధించిన వ్యక్తి. కొంతమందిలు అంటారన్నమాట, ఇప్పుడు నేనైతే బుక్కులు చెప్పలేను, టైం ఉండదు, కానీ కొంతమంది అంటారు ఈజ్ ద జెనిత్ ఆఫ్ ది హ్యూమన్ ఎవల్యూషన్. మానవ పరిణామ క్రమంలో పరాకాష్ఠకి చేరిన వ్యక్తి. ఎందుకంటే అహింసతోనే అహింస సాధించిన వ్యక్తి. అహింస కోసం హింస పెట్టలేదు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈజ్ ఏ బ్రాండ్ వాల్యూ. భారతదేశం అహింస అనేదాన్ని బుద్ధుడు ఎంతవరకు తీసుకెళ్లాడో, బుద్ధుడిని దాటి అశోకుడిని దాటి అంతకుముందు ఋషులు అందరు చేసిన అహింస అనేదాన్ని ప్రపంచవ్యాప్తం చేసి రామభక్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఒక మహాత్ముడు. భారతదేశంలో రామభక్తుడిని
మనం రామభక్తులమని హిందువులు కాదండి, ఈయన పరమభక్తులని అందరూ కొలవగలగాలి. అని మహాత్మా గాంధీ మీద ఈ సెక్షువల్ ఆరోపణలు అనేవి నిరాధారం. ఈ రక్త మాంసాలు కలిగిన శరీరపరంగా ఆలోచించే వాళ్ళకి గాంధీ మహాత్ముడు విలువ తెలియదు. అంతరాత్మపరంగా కాన్సైన్స్తో ఆయన్ని చూడగలిగి ఆత్మపరంగా చూడగలిగితే ఆయన మహాత్మతత్వం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు మనకి బయటపడుతుంది, మనకు తెలుస్తుంది. కాబట్టి ఈజ్ అ గాడ్ అండి, ఈజ్ అ మహాత్ముడు. ఆల్మోస్ట్ అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది మనం చిన్నబుచ్చుకోవడం తప్పితే ఆయన్ని చిన్నబుచ్చడం జరిగింది. ఇప్పుడు చూడండి, రాముడి మీద ఎన్నో ఆరోపణలు ఉంటాయి. రాముడి విలువ తగ్గిస్తుందా? రాముడి విలువ తగ్గించదు. సీతారాములు విడిపోయారు, రాముడు సీతను వదిలేశాడని రాముడిని అంటూ ఉంటారు. కానీ పెళ్ళి అవుతే సీతారాములను స్మరించకుండా పెళ్ళే చేసుకోం. వాళ్ళ విలువ ఎప్పుడూ తగ్గదు. ఏదో కొంతమంది అన్నది వాళ్ళకే చెందిద్ది, వాళ్ళకే వెళ్తుంది. మహాత్ముడే, ప్రపంచాన్ని ఆయన ప్రబోధించబడుతుంది. రాజుగాడి దగ్గరికి G20 నేతలు ఎంత 30 మంది నేతలు వస్తే ఆయన కొలవాలి. దట్ ఈజ్ వాట్ ది రాజ్ఘాట్ అండి. మహాత్మా నెల్సన్ మండేలా రాజ్ఘాట్ కాడికి వచ్చి ఆత్మ అలా ప్రమాణం చేసి, నెల్సన్ మండేలా ద మోరల్ వాయిస్ ఆఫ్ ది వరల్డ్ అంటారు ఆ టైంలో. ఆయన పలికిన పలుకులు అలాంటి బ్రహ్మచర్య దీక్ష లేకపోతే అంతటి అద్భుతమైన ఆలోచనల్ని, ఇంతటి ట్రూత్, నాన్ వైలెన్స్, అహింస, సత్యాలు లాంటి ఒక మహోన్నతమైన ప్రిన్సిపుల్స్ని ఆయన అంతలా ఇంప్లిమెంట్ చేసి, ఆయన ఆత్మపరంగా ఆలోచన చేసుకుని వేరే వాళ్ళ ఆత్మలను కన్విన్స్ చేసి అంత అద్భుతమైన సంకల్ప శక్తి, ఒక అద్భుతమైన బ్రహ్మచర్య దీక్ష ఉంది కాబట్టి ఆయనకు వచ్చాయి. కాబట్టి అది ఒక్కటే ఎవిడెన్స్ నేను చెప్పగలిగేది. ఇక ఫైనల్గా మహాత్మా గాంధీ అంటేనే రామభక్తి